హలో నమస్తే. నిన్న బీజేపీ కార్యకర్తని ఆదోని ఎమ్మెల్యే ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఒక తెలుగుదేశం మహిళ వీళ్ళిద్దరు కలిసి అదే ఒక దళిత సర్పంచ్ని స్టేజ్ ఎక్కించలేదని చెప్పి నిన్న ఒక వీడియోలో చూపించాను మీకు. ఆ వీడియో చాలామంది కామెంట్లు చేసింది ఏంటంటే, నువ్వు కావాలని పెద్దది చేస్తున్నావు, దీన్ని ఎడిటింగ్ చేశారు, ఆ వీడియోని ఎడిటింగ్ చేసి తిప్పుతున్నారు. ఆ సర్పంచ్ క్రిస్టియను అక్కడ గుడి ముందు మీటింగ్ జరుగుతుంది, గుడి ముందు అంటే గుడిలో మీటింగ్ జరుగుతుంది, కాబట్టి క్రిస్టియన్ని రమ్మంటే అతను మతపరంగా నేను రానన్నాడు, అందుకని క్రిస్టియన్ అడిగాడు. ఆమె పొరపాటున ఎస్సీ అంది. దీన్ని కుల వివక్షకు సంబంధించినటువంటి వీడియోగా చిత్రీకరిస్తున్నారు, మీరు దీన్ని అనవసరంగా రద్దంతం చేస్తున్నారని చెప్పేసి నా వీడియోల కింద చాలామంది కామెంట్లు చేశారు. అఫ్కోర్స్ ఒకరిద్దరు చేస్తారు, మెజారిటీ నాకు సపోర్ట్ చేస్తేనే చేస్తారు వీడియోస్, ఎందుకంటే ఎక్కువ మంది దళితులు నా వీడియోలు చూస్తారు కాబట్టి, మెజారిటీ కంపారిటివ్లీ విత్ అదర్స్ అండ్ దళిత్స్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు కాబట్టి నా ఛానల్ని ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు. బట్ కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కామెంట్ చేశారు. కాబట్టి నేను ఇతనిది ఎలాగైనా మాట్లాడదామని చాలా ఫోన్ నెంబర్ కోసం ట్రై చేశాను, సర్పంచ్ ఫోన్ నెంబర్ కోసం. ఆల్మోస్ట్ మేము ఆదోని అక్కడ అదంతా చాలామంది ఫోన్లు చేసాము, సర్పంచ్ నెంబర్ ఇవ్వండి అని, మాకు దొరకలేదు. కానీ అతను పోస్ట్ చేసిన వీడియో అయితే ఒకటి పంపించారు నాకు. అతనే ఎవరైతే సర్పంచ్ అవమానించబడ్డటువంటి సర్పంచ్ ఉన్నాడో అతనే ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఇది ఆ వీడియో, ఇది ఓకే, అతనే పోస్ట్ చేశాడు చూడండి. ఇది ఈజ్ ద సర్పంచ్. ఇది తను ఒక వీడియో పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. రిమెంబర్, ఇంత జరిగినా కూడా తన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జెండా ఏమంటారు కండ వేసుకునే కూర్చున్నాడు. అంటే భారతీయ జనతా పార్టీ మీద అతని కోపం ఏం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నన్ను అవమానించానని బయటికి వెళ్తానని ఏం లేదు అతనికి. ఇప్పుడు కూడా కండ వేసుకొని కూర్చున్నాడు. అంటే అర్థమైందంటే, ఈ దళితులు ఏ పార్టీల్లో ఉన్నా సరే మీకు నిబద్ధతతోటి ఆ పార్టీలకి వాళ్ళు చాలా నమ్మకంగా పనిచేస్తారు. వీళ్ళు పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదే, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీద. ఇప్పుడు కూడా జెండా వేసుకొని కూర్చున్నాడు. ఓకే సార్, అతను ఏమన్నాడు చూడండి. సరే అని వెళ్తున్న సమయంలో ఆమె అట్లా మాట్లాడింది, అక్క అట్లా మాట్లాడకూడదు. మళ్ళీ వాళ్ళ పక్కన మా వాళ్ళు చెప్పే విధానం అట్లుంది అక్కడ. ఆమె కూడా అది అతనేమన్నాడు, నేను వెళ్తూ ఉన్నప్పుడు ఆమె చెప్పిన ఎస్సీ అన్నాడని చెప్పేసి పక్కన మా వాళ్ళు అంటే ఇది ఇతను ఎవరిని రిఫర్ చేస్తున్నాడు, బీజేపీ వాళ్ళని రిఫర్ చేస్తున్నాడు. అక్కడ ఎస్సీ అని చెప్పింది ఎవరు, టీడీపీ మహిళ. ఇప్పుడు ఆ టీడీపీ మహిళ అలా చెప్పడం తప్పు, మా వాళ్ళు అక్కడ నిలబడ్డ వాళ్ళు చెప్పడం కూడా తప్పు అని అన్నాడు. మా వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు అని అర్థం. ఓకే, ఇతనికి వెళ్ళాలని ఉంది స్టేజ్ మీదకి, ఇతనికి స్టేజ్ మీద వెళ్ళాలని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ దట్ ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జెండా వేసుకున్నాడు, అంటే కండ వేసుకున్నారు. మెజారిటీ భారతీయ జనతా పార్టీని హిందుత్వవాదం మీద పనిచేస్తూ ఉండిద్ది. నాకు తెలియదు నిజంగా ఇతను క్రిస్టియనా హిందువా అనేది. మోరోవర్ రాయలసీమలో ఎస్సీలు ఎక్కువ మంది హిందువులే ఉంటారు, క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది రాయలసీమ ఎస్సీలు. ఇతను రాయలసీమ ఇతను హిందువు అయి ఉంటాడని నేనైతే భావిస్తాను. నాకు తెలీదు ఇతను హిందువు అయి ఉంటాడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కండు వేసుకున్నాడు, నిబద్ధతతో పనిచేస్తున్నప్పుడు మీరు కుల వివక్ష చూపించడం చాలా పొరపాటు అనేది నేను గతంలో వీడియో చెప్పింది. ఇప్పుడు తనే వచ్చి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇంక మీరు కౌంటర్ చేయలేరు దీన్ని. రమేష్ అనేవాడు దీన్ని పెద్దది చేశాడు, ఊరికే దాన్ని పెద్ద ఇష్యూగా మార్చాడు అని మీరు అనుకోవడం పొరపాటు. అది తనే వచ్చి చెప్తున్నాడు సోషల్ మీడియా ముందుకు వచ్చి, నేను వెళ్దాం అనుకుంటే ఆమె అలా చెప్పడం పొరపాటు అని చెప్పేసి. వినండి ఇంకేమన్నాడు. మాట్లాడింది ఆమెకే తెలియదు ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది. నేను ఎక్కుదామని వెళ్ళాను, ఎక్కుదామని వెళ్ళాడు. మాట్లాడుతూ కులం గురించి మేము ఎస్సీలు మేము ఎక్కువ అని మేము మాట్లాడలేదు. చెప్పాము ఎక్కడన్నా చెప్పలేదు కదా. ఆమె ఎట్లా మాట్లాడుతుంది అట్లా, మేము ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎక్కువని ఎట్లా మాట్లాడకూడదు. అదే అతను మేము ఎప్పుడన్నా మేము ఎస్సీలు అని మేము చెప్పుకోలేదండి, మీరెందుకు ప్రతిసారి అతను ఎస్సీ అని చెప్పేసి ఎస్సీలని ఇట్లా చూస్తారు. అఫ్కోర్స్ ఇతను మాట్లాడుకో తెలుగే, నేను తెలుగులో చెప్పడం ఎందుకు చూడండి. అంటే వాయిస్ క్లారిటీ వచ్చింది అనేది మళ్ళీ చెప్తున్నాను.
నేను చెప్తున్నా నువ్వు ఎక్కువ ఎస్సీ అని, మీరు ఇట్లా మాట్లాడుతున్నా నేను ఎక్కలని చెప్తున్నాను అన్నది సార్. ఇంకా అవన్నీ అంటే అక్కడ దండిగా అవుతుంది. మా ఊరు పరం నేను సర్పంచ్ గొడవ పెట్టినట్టు ఉంటుంది. అందుకని నేను వాటికి నిలబడిపోయాను అనమాట. అది ఇదే కదా నేను నిన్న వీడియోలో చెప్పింది. మా వాళ్ళు ఎందుకు గొడవకి వెళ్ళరు, ఎందుకు అడగరు అని అంటే, అక్కడ గొడవలు అవుతాయి. గొడవలు అయితే నా వల్ల ఏదో గొడవలు అవుతాయని నేను ఆగిపోయాను. నేను అడిగేవాడినే, నేను ఎందుకు ఎక్కకూడదు స్టేజ్ అని నేను అనుకున్నా. అంటే ఈ భారతదేశంలో జరిగేటువంటి ప్రతి వివక్ష వెనక లోపల ఒక ఆత్మఘోష అనేది ఉండేది. ఆత్మఘోష ఏంటంటే వాళ్ళు లోపల తిట్టుకుంటూ ఉంటారు. మాకు అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని ఎలా చూస్తున్నారు, మా మీద వివక్ష చూపిస్తున్నారని వాళ్ళు లోపల బనవతులు తిట్టుకుంటూ ఉంటారు. కానీ బయటికి చెప్పలేరు వీళ్ళకి చెప్పలేరు. అది చెబితే ఏమైంది, నేను చెప్పాను కదా నిన్న. ఎందుకంటే మా మీద ఇలా చేస్తారు, మేము దళితులంటే అంత చిన్నచూపు అని అన్నారనుకోండి వీళ్ళు, అంతే కథం. వాళ్ళు పొలిటికల్ కెరీర్ అయిపోయినట్టు ఆ రోజుతో. పొలిటికల్ కెరీర్ అయిపోయినట్టే, వాళ్ళ జీవితం మటాష్ అయిపోద్ది. ఇక ఆ రోజుతో కథం అయిపోద్ది. కానీ భయపెడతారు, భయపడి మాట్లాడరు వీళ్ళంతా. ఓకే. సో అది అన్ని పార్టీల్లో ఉన్నారు ఇప్పుడు. ఓన్లీ ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ భారతీయ జనతా పార్టీ. ఓకే, ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. బయటికి రాకుండా కొన్ని వందలు అన్ని పార్టీల్లో ఉంటాయి ఇవన్నీ. ఏ పార్టీ అయినా సరే వీ నీడ్ టు రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఇఫ్ యూ రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, వీళ్ళు కూడా మనుషులే కదా. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్. మనుషుల్ని గౌరవించాలి అని మనసులో పెట్టుకున్న వాడికి కులము ఏమి ఉండవు మైండ్లో. అది నా ఉద్దేశం. సరే అని వెళ్తున్న సమయంలో సరే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇది తను మంచి పని చేశాడు. తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి పని చేశాడు అతను. నిన్న వీడియో మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. నిన్న అతను మాట్లాడిన వీడియో ఇంకొకసారి చూడండి ఫైనల్గా. ఆ ఇన్సిడెంట్ దేని గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా సర్పంచ్ నువ్వురా, ఒకటే ఊరుకున్నారా? ఇలా రా. నాడా? క్రిస్టియనా? సరే, ఎందుకని? ఇది చూడండి, ఇది ఏమో తెలుగుదేశం అంటే ఈమెమో తెలుగుదేశం జెండా, తెలుగుదేశం జెండా ఉంది. ఇతనేమో భారతీయ జనతా పార్టీ. ఇతను బీసీ కులస్తుడే. ఓకే, వీళ్ళు బీసీ కులస్తులు అంటే బోయ అని ఏదో కమ్యూనిటీ చెప్పారు. ఈ బోయ కమ్యూనిటీ మమ్మల్ని ఎస్టీల్లో కలపండి అని అడుగుతున్నారు వీళ్ళు. ఎస్టీల్లో కలపండి అని అడుగుతున్నారు అని అంటే ఇప్పుడు మీరు కూడా బాధితులు అనే కదా అర్థం. ఇంకేంది ఇప్పుడు ఇదేంది వీళ్ళ బీసీలతో వచ్చిన ఒక పెద్ద సమస్య ఉంది. ఇది బీసీలనేమో వాళ్ళ పైన ఉన్న వాళ్ళు వీళ్ళని చిన్న చూపు చూస్తుంటే, వీళ్ళు ఎస్సీలని చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీళ్ళ మధ్యలో ఉండి ఇది ఎలా ఉండిద్ది అంటే, పైన వాడిది అంతంటే వీడి కింద ఉన్నది అంటాడు కదా, మధ్యలో ఉండి. ఇది బీసీలు చేసే పని ఇది. ఓకే, ఇది ఇతను బీసీ కులస్తుడే. కొద్దిగా ఆలోచించి ఉండాల్సింది, వెంటనే రియాక్ట్ అయ్యి ఉండాల్సింది. సోషల్ ఇష్యూస్ని వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఇది డిస్క్రిమినేషన్ అమ్మా, అదేంటి అతన్ని ఎందుకు పైకి పిలవండి అని అడిగి ఉండాల్సింది అనేది మేము నిన్న కూడా చెప్పింది నేను అదే. ఓకే, మనం సర్పంచ్ కూడా. ఇంకొకటి ఏంటంటే నా డౌట్, ఇతను ఎమ్మెల్యే ఆదోని నియోజకవర్గంలో ఎన్ని ఉంటాయండి విలేజ్లు? ఎన్ని ఉంటాయి? మహా ఎన్ని విలేజ్లు ఉంటాయి ఆదోని నియోజకవర్గంలో? మ్యాక్సిమం తిప్పి కొడితే ఒక 50 గ్రామాలు ఉంటాయి. ఒక నియోజకవర్గంలో 50 గ్రామాలు ఉంటాయి. 50 గ్రామాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఎంతమంది ఉంటారండి? ఇతను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఇతను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సర్పంచే. ఉన్న 50 గ్రామాల్లో టీడీపీకి ఒక 30-40 సర్పంచులు ఉంటే, జనసేన కింద ఒక 10 సర్పంచులు ఉంటే, మహా అయితే భారతీయ జనతా పార్టీ కింద మీకు సర్పంచులు ఎంతమంది ఉంటారండి? ఒక 10-15 మంది ఉంటారా? 10-15 మంది సర్పంచులను గుర్తుపెట్టుకోలేని ఎమ్మెల్యేనా? ఇది ప్రశ్న. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు ఎవరు గ్రామాల్లో ఉన్నారో కూడా ఎమ్మెల్యేకి తెలియక ఆయన ఎవరు ఎస్సీనా అని అడిగాడు అని అంటే, ఉందే 10-15 మంది ఉంటారు. భారతీయ 10 మంది కూడా ఉంటారు, డౌటే. సర్పంచులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, డౌటే. ఓకే, అంటే గ్రామీణంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో సర్పంచులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళల్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, ఎవరు మన వాళ్ళు ఉన్నారు, మన పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అపోజిషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది
డేటా కూడా ఉండవండి వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గర. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఊరికే కంటెస్ట్ చేస్తారు, డబ్బులు పంచుతారు. ఆ రోజు ఎన్నికలకు వెళ్తారు తప్ప ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ప్రజలు ఏ ఎమ్మెల్యే ప్రజల్లోంచి పుట్టుకొచ్చినట్టు మొత్తం తెలిసిద్దండి. మొత్తం స్టాటిస్టిక్స్ డేటా దగ్గర పెట్టుకుంటారు. మొత్తం స్టాటిస్టిక్స్ డేటా ఉండేది. ఇళ్ళలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్బీలు ఎంతమంది ఉన్నారు, కార్పొరేటర్ ఎవడు, కార్పొరేటర్ కులం ఏంటి, మొత్తం మైండ్లోకి వెళ్ళి ప్రజల్లో నుంచి వచ్చేవాడికి మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు రాజకీయం మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఓటర్స్ కూడా జగన్ చూసి ఓటేస్తున్నాము, చంద్రబాబు నాయుడు చూసి ఓటేస్తున్నాము అన్నప్పుడు ఇంక వీళ్ళతో పని ఏంటని ఇది నేర్పించింది ప్రజలే నేర్పించారండి అది. అరే నాయకుడిని ఎన్నుకోండి భయ్. నాయకులు అనేవాళ్ళు మీ నుంచి పుట్టుకు రావాలి. నాయకుడు అనేవాడు ప్రజల నుంచి పుట్టుకు రావాలి. ఆ ప్రజల్లో నుంచి వచ్చి మీ యొక్క కష్టాలు తెలిసినోడు మీరు నాయకుడిని ఎంచుకోవాలి. ఆ రోజు ఎలక్షన్ ముందు వచ్చి తలా 2000 3000 మీ ఇళ్ళ గడపల్లోకి వచ్చి ఇట్లా ఇసిరేసిపోయినాడికి నువ్వు ఓట్లు ఎత్తే ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంక ఇదే గోల. ఓకే, ఒకవేళ రేపు ఒకవేళ నేను ఏదైనా పార్టీ తరపు నుంచి పోటీ చేసి నేను ఎమ్మెల్యే రేపొద్దున నేను చేసేది అదే, గడపలోకి వచ్చి ఇట్లా 2000 పంచుకుంటూ పోయాను అనుకోండి, మీరు తీసుకుని ఓటేసేస్తాను. నాకు కూడా ఆ డబ్బులు ఇవ్వలేదనుకోండి, నాకు ఒక ఓటు కూడా వేయరు. ఎందుకంటే ఇప్పుడు నాకేస్తున్నారు ఈయనకేస్తున్నారు అని కాదు ఇక్కడ ఇష్యూ. డబ్బులు చూసి ఓటేస్తున్నారు అనేది ఇది అర్థం. ఒక ఎమ్మెల్యేకి, ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి, ఒక భారతీయ జనతా పార్టీ సర్పంచి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కులం ఏదో కూడా గుర్తుపెట్టుకోలేనటువంటి ఎమ్మెల్యే గారు, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అది జరగకుండా ఉండాల్సిందని మేము బాధతోనే చెప్తున్నాం. అదర్వైజ్ ఎమ్మెల్యే గారు ఎవరో మాకు తెలియదు, వీ డోంట్ నో హిమ్, ఆయన మీద మాకు కక్ష ఏం లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగింది, అట్రాసిటీ ఇన్సిడెంట్ జరిగింది, బాధేసింది మా అందరికీ. అందుకే మేము చెప్తున్నాం, ఇతను దళిత కార్యకర్తల పేరు మీద వాళ్ళ తరపున చెప్తున్నాం. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ, నమస్కారం.